Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 10 గురించి తెలుసుకోబోతాం. పార్ట్ 9లో అంటే నిన్న జస్టస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఆపరేషన్ సెట్టింగ్స్లోనే జస్టర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ జస్టర్ బిహేవియర్స్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఆ జస్టర్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే అందులోనే షార్ట్కట్ జస్టర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ షార్ట్కట్ జస్టర్ సెట్టింగ్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి వంటి అంశాలని ఈ వీడియోలో కవర్ చేశాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే యాప్ను ఓపెన్ చేస్తున్నాను. System launcher. ఓకే, స్పీచ్ రేట్ కొద్దిగా తగ్గిస్తాను. TTS rate 55. ఓకే, Default 200 from Google. 200 Lens. G2O Plus. ఓకే, ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. G2O Plus. ఇందులో ఆపరేషన్ సెట్టింగ్స్. Readings. No. Operation settings. ఓకే, Gestures default settings. Gestures default set. Remember this customized. Use shortcut gestures settings. షార్ట్కట్ జస్టర్ సెట్టింగ్స్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తాం. Use the shortcut gestures to quickly navigate and list check. This option allows for convenient navigation between items while bypassing buttons or controls related to them. By default, shortcut gestures are performed through right and left swipes or down and up swipes based on the navigation gesture style used. ఓకే, ఈ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఇది అన్చెక్లో ఉంటుంది, అన్చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఈ ఆప్షన్ వర్క్ అవ్వాలంటే మీరు క్యారెక్టర్స్ వర్డ్స్ అదే రీడింగ్ కంట్రోల్ సెట్ చేసుకున్నారు కదా, దానికి అది మీరు బేసిక్ గ్రాన్యులారిటీ కాకుండా ఆల్టర్నేటివ్ గ్రాన్యులారిటీ అంటే 9th ఆప్షన్ కాకుండా 10th ఆప్షన్ మీరు సెట్ చేసుకుంటే అంటే స్వైప్ డౌన్ దెన్ అప్ క్యారెక్టర్, స్వైప్ డౌన్ దెన్ అప్ వర్డ్స్ అది సెట్ చేసుకుంటే మాత్రమే ఈ ఆప్షన్ని మనం ఈజీగా యూజ్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఈ ఆప్షన్ని అంత కన్వీనియంట్గా యూజ్ చేయలేం. ఓకే, ఈ ఆప్షన్ ఏంటో చూద్దాం. అసలు ఈ ఆప్షన్ ఏంటంటే ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అన్చెక్లో ఉంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే, CSR pop videos button selected. Live playlist community button. ఇప్పుడు వీడియోస్లో ఉన్నాం కదా, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక వీడియో ఉంది, ఇప్పుడు ఓకే దీని మీద ఫోకస్ ఉంది. ఇప్పుడు ఒకసారి స్వైప్ డౌన్ చేస్తాను. ఏం చెప్పలేదు కానీ స్వైప్ అయినట్టు అయితే తెలిసింది. సో ఇది దేనికంటే అంటే ఇలా ఎందుకు స్వైప్ అయిందంటే స్క్రీన్ అనేది మూవ్ అయిందనమాట. ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత స్పీడ్గా స్క్రోల్ అయింది. ఇప్పుడు ఒకసారి అప్ చేస్తాను, మళ్ళీ ప్రీవియస్ స్క్రీన్కి వచ్చింది. ఇప్పుడు పార్ట్ 4 మీద ఫోకస్ ఉంది. ఇప్పుడు ఒకసారి డౌన్ స్వైప్ చేస్తాను. చూసారా అలా ఒక స్క్రీన్ మొత్తాన్ని హైడ్ అయ్యి నెక్స్ట్ స్క్రీన్కి అయితే మూవ్ అయింది. నెక్స్ట్ స్క్రీన్లో ఉన్న వీడియోస్ వస్తున్నాయి. How to use any tech Navi Gold Sale Navi Money Earning Excellent Subscription. 5 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఈ స్క్రీన్లో. CSR playlist CSR part 1. ఓకే, ఇప్పుడు 6 వీడియోస్ ఉన్నాయి టోటల్. CSR part 1 very useful. How to use any tech Navi Gold Navi Money Earning Excel create. చూసారు కదా 6 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి స్వైప్ డౌన్ చేస్తాను. Subscriptions. New navigate up button. Okay. Information technology. In 10 minutes. 10 videos. Okay, sorry friends, అది చిన్న. CSR part 6. Okay. Very useful. CSR part 1. Okay. ఇప్పుడు 6 వీడియోస్ ఉన్నాయి కదా, ఒకసారి స్వైప్ ఇప్పుడు CSR part 1. దీని మీద ఫోకస్ ఉంది. ఒకసారి స్వైప్ డౌన్ చేస్తాను. ఆ 6 వీడియోస్ పైకి వెళ్ళిపోయాయి. అంటే 6 వీడియోస్ వెళ్ళి ఇంకొక కొత్త స్క్రీన్ వచ్చిందనమాట. ఈజీగా స్పీడ్గా స్క్రోల్ అవుతుంది.
ఇప్పుడు చూద్దాం. Navi Money Earning excellent application. చూసారా, Short. కింద ఉన్న వీడియో పైకి వచ్చింది, అంటే స్క్రీన్ మొత్తం మారింది. 5 వీడియోస్ అనేది హిడెన్ అయ్యి మిగతా 5 వీడియోస్ కొత్తగా కింద ఉన్న 5 వీడియోస్ అనేది ఇక్కడికి వచ్చిందనమాట. అదే ఒకసారి పైకి చేస్తే మళ్ళీ అదే స్క్రీన్ వెనక్కి వస్తుంది. CSR Part 1. ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అన్చెక్లో ఉంటాయి. అదే చెక్లో ఉంటే ఏమవుతుంది? Location very powerful app. ఓకే, అదే ఇప్పుడు దీన్ని ఆప్షన్ని చెక్ చేసి చూద్దాం. Overview. YouTube. G2O. Use the checked. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. G2O. YouTube video. CSR Part 9. CSR Part 9. Explaining gestures defaults. ఓకే, ఇప్పుడు సిఎస్ఆర్ పార్ట్ 9 ఈ వీడియో మీద ఫోకస్ ఉంది. ఈ వీడియో మీద ఫోకస్ ఉంది కదా, రైట్ స్వైప్ చేద్దాం ఒకసారి. Action menu button. యాక్షన్ మెన్యూ చెప్పింది. నెక్స్ట్ వీడియోకి వెళ్తే CSR Part 8. Action menu button. ఇలా రైట్ స్వైప్ చేసుకుంటే యాక్షన్ మెన్యూని చూపిస్తుంది. ఇప్పుడు ఇంకో వీడియో తీసుకుందాం. CSR Part 7. సిఎస్ఆర్ పార్ట్ CSR Part 8. Sorry. CSR Part 7. ఓకే, ఈ వీడియో తీసుకున్నాం. ఈ వీడియోకి రైట్ స్వైప్ చేస్తే యాక్షన్ మెన్యూ అని చెప్తుంది. Action menu button. CSR Part 6. Introduction of operation settings by information technology dash 13 minutes, 5 seconds. Go to channel, information technology dash 6 views dash 3 hours ago. Public dash 1 like, no comments. Play video button. ఓకే, ఈ వీడియో ఉంది కదా, మళ్ళీ ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు సిఎస్ఆర్ పార్ట్ 6 ఇది. నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలంటే సిఎస్ఆర్ పార్ట్ 5కి వెళ్ళాలంటే రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్ స్వైప్ చేస్తే యాక్షన్ మెన్యూ అని చెప్తుంది. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తే అంటే ఒక వీడియోని మూవ్ అవ్వాలంటే 2 సార్లు స్వైప్ చేయాలి. బట్ మనం ఈ వీడియో మీద ఫోకస్ ఉంది. డౌన్ స్వైప్ ఒకసారి చేస్తాను, ఊరికే డౌన్కి స్వైప్ చేస్తాను. CSR Part 5. చూసారా, CSR Part 4. CSR Part 3. చూసారా, ఈజీగా డౌన్ స్వైప్ చేసుకుంటూ ఆ యాక్షన్ మెన్యూ అనేది వినకుండా డైరెక్ట్గా వీడియో టు వీడియో మూవ్ అవుతుంది. Face with tears of joy under CSR Part 2. CSR Part 1. ఇలా. Back button. ఇప్పుడు బ్యాక్ వస్తాను. Channel videos upload complete. 9. ఓకే, Downloads 20. Home. Visiting boyfriend. Okay. Visiting boyfriend flat ఇప్పుడు wire the original. ఈ వీడియో ఉంది. ఈ వీడియోని రైట్ స్వైప్ చేసి Visiting. Home. ఓకే, ఈ వీడియో ఉంది. ఈ వీడియో మీద మనం ఈ వీడియో టు నెక్స్ట్ వీడియో మూవ్ అవ్వాలంటే రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే గో టు ఛానల్ యాక్షన్ ఒకసారి చూద్దాం. Add. Visiting boyfriend flat white go to channel button. గో టు ఛానల్, Action menu for visiting boyfriend. Action flat, menu. 1 comment. మళ్ళీ నెక్స్ట్ Wirely వీడియో button. వచ్చింది. Wire 19 hours 2 zeros add. ఇలా ఇప్పుడు డౌన్ స్వైప్ చేస్తాను. Visiting boyfriend. Wirely middle dot 1.5. చూసారా, నెక్స్ట్ పోస్ట్కి అయితే వెళ్ళిపోయింది. View all posts. Shorts. ఇలా నేను ఇప్పుడు షార్ట్స్ ఉంది, ఒక షార్ట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. More action. Now life lotus gonna best decision red heart pound rovisivate pound love pound virgin. ఇలా ఒక్కొక్క వీడియో ఈజీగా మూవ్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. రైట్ స్వైప్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏం చదవకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. System launcher. File man. ఇప్పుడు వాట్సాప్లో కూడా WhatsApp. మనకు ఇలాగే ఉంటుంది. Favorites. ఫర్ ఎగ్జాంపుల్ Favorite. Archive. These chats. RDS Mobile Tech 1:42 p.m. అదే ఇప్పుడు ఈ గ్రూప్ మీద ఫోకస్ ఉంది కదా, రైట్ స్వైప్ చేస్తాను. RDS Mobile Tech picture button. చూసారా, ఈ పిక్చర్ అని చెప్తూ ఉంటుంది. అదే ఇప్పుడు RDS Mobile Down swipe Tech చేస్తాను. 140. Kannada and Tramsha cricket game Karnat Ramature Telugu Vision and Telugu. ఇలా డైరెక్ట్గా మనం గ్రూప్ని మూవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట, ఏ ఎక్స్ట్రా ఆప్షన్స్ లేకుండా. ఇదనమాట ఫస్ట్ ఆప్షన్. Over. YouTube. G2O. Shortcut gesture setting. ఓకే, Use the shortcut gestures to quickly ఈ ఆప్షన్ మీకు కావాలంటే చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ enable universal call control checked. ఎనేబుల్ యూనివర్సల్ కాల్ కంట్రోల్. ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చెక్లో ఉంది. ఈ ఆప్షన్ అనేది మీరు చెక్ పెట్టుకోవడం ద్వారా కాల్ ఆన్సర్ చేయడానికి, డిక్లైన్ చేయడానికి షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. ఆ షార్ట్ కట్స్ ఇవి యూజ్ అవుతాయి. ఈ ఆప్షన్ చెక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ Use shortcut gestures to answer and end calls on the incoming call screen checked. ఓకే, ఇది చెక్ పెట్టుకోండి. ఇదేంటంటే చెప్పాను కదా, యూనివర్సల్ కాల్ కంట్రోల్ ఆప్షన్ చెక్ ఉండాలి, ఈ ఆప్షన్ చెక్ ఉండాలి. కాల్ ఆన్సర్ డిక్లైన్ చేయడానికి మనకు షార్ట్ కట్ జెస్చర్గా యూజ్ చేసుకోవచ్చు. Use shortcut gestures to move the cursor and text boxes checked. అంటే షార్ట్ కట్ జెస్చర్ ద్వారా
టెక్స్ట్ బాక్సెస్లో కర్సర్ మూవ్ చేయొచ్చు. యాక్చువల్లీ షార్ట్ కట్ జస్ట్ అంటే ఎలా యూజ్ అవుతుందంటే స్వైప్ అప్ స్వైప్ డౌన్ నార్మల్గా 1 ఫింగర్ స్వైప్ అప్ 1 ఫింగర్తో స్వైప్ డౌన్ చేయడాన్ని షార్ట్ కట్ జెస్టర్స్ అంటారు. ఈ షార్ట్ కట్ జెస్టర్ ఇప్పుడు మనకి ఏదైనా కాల్ వచ్చింది, ఆ కాల్ని ఆన్సర్ చేయాలంటే స్వైప్ డౌన్ చేయాలన్నమాట. స్వైప్ డౌన్ చేస్తే ఆన్సర్ అవుతుంది, స్వైప్ అప్ చేస్తే డిక్లైన్ అవుతుంది. అదే వేరే స్క్రీన్లో ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేస్తున్నారు, స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ వీడియోకి వెళ్తుంది, స్వైప్ డౌన్ చేస్తే నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది. అలా ఇప్పుడు ఇదేంటంటే టెక్స్ట్ బాక్స్. ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని టైప్ చేస్తున్నాం. దాంట్లో ఇట్లా స్వైప్ డౌన్ చేస్తే IN ఇట్లా స్పెల్లింగ్ చెప్తూ ఉంటుంది. మనం కావాల్సిన లెటర్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అలా. System launch. File manager. WATS. Over. Super. G2. Use the shortcut gestures to quickly navigate and list check this, and use shortcut gestures to answer, and then use shortcut gestures to move the cursor and text boxes checked. Okay, option check లో ఉందాం. Use shortcut gestures to adjust sliders checked. ఇదేంటంటే స్లైడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం కానీ లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి కానీ స్లైడర్స్ ఉంటుంది కదా, ఆ స్లైడర్లో షార్ట్ కట్ జెస్టర్. ఇప్పుడు డిక్రీజ్ చేస్తే అంటే మనం డౌన్ స్వైప్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, అప్ స్వైప్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలాగనమాట. కామెంటరీ స్క్రీన్ రీడర్లో ఇలా ఉంటుంది. డౌన్ స్వైప్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది స్లైడరు, అప్ స్వైప్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. ఇదేంటంటే ఏదన్నా లిస్ట్ ఉందనుకోండి, పెద్ద లిస్ట్, అందులో స్క్రోల్ చేయాలంటే మీరు జస్ట్ ఈ షార్ట్ కట్ జస్ట్ అని ఇలా డౌన్ స్వైప్ చేస్తూ ఉంటే పైకి స్క్రోల్ అవుతుంది, అప్ స్వైప్ చేస్తుంటే కిందికి స్క్రోల్ అవుతూ ఉంటుంది. Use shortcut gestures to click the OK/cancel button and dialog box is checked. ఓకే, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫైల్ ఇంజన్లో కానీ లేదంటే పర్మిషన్ ఇస్తున్నారు ఏదో ఒకటి, అదేదో ఏదైనా అడిగింది అనుకోండి, క్యాన్సిల్ ఓకే అని 2 బటన్స్ ఉంటాయి. క్యాన్సిల్ చేయాలంటే స్వైప్ అప్ చేసేయండి, ఓకే కొట్టాలంటే స్వైప్ డౌన్ చేస్తే ఈజీగా క్యాన్సిల్ ఓకే బటన్స్ అనేవి మనం క్లిక్ చేయించవచ్చు. మనం ఎక్కడున్నాయని వెతుక్కోకుండా. అండ్ దెన్ మనం కూడా ఒకసారి ఓకే క్లిక్ చేసే బదులు క్యాన్సిల్ ఒక్కొక్కసారి ఫస్ట్ ఓకే బటన్ ఉంది, దాని తర్వాత క్యాన్సిల్ బటన్ ఉంటుంది. మనం ఎలాగో ఫస్ట్ క్యాన్సిల్ బటన్ ఉంటుంది కదా అని సెకండ్ బటన్ క్లిక్ చేసేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్వైప్ డౌన్ అంటే ఓకే, స్వైప్ అప్ అంటే క్యాన్సిల్, ఇట్లా. ఓకే, ఈ ఆప్షన్ చెక్ పెట్టుండండి. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్స్లో దీని గురించి చెప్తాను. ఇది మ్యాచింగ్ ఆన్ స్క్రీన్ గురించి అనమాట. ఓకే, దీని గురించి మళ్ళీ చెప్తాను. Use left shortcut keywords. Okay. Use shortcut gestures to activate matching on screen controls checked. ఓకే, ఇది అలాగే ఉండండి. నెక్స్ట్ ఆప్షన్ left shortcut keywords. లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ అంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ అంటే మీరు లెఫ్ట్ షార్ట్ కట్కి ఏ కీవర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ అంటే స్వైప్ అప్ అనమాట, లెఫ్ట్ కాదు. లెఫ్ట్ అంటే ఇక్కడ స్వైప్ అప్ జీషోలో అలాగే ఉంటుందన్నమాట. మన పోర్ట్రేట్ స్క్రీన్ పట్టుకుంటాం కాబట్టి లెఫ్ట్ షార్ట్ కట్ అంటే స్వైప్ అప్ చేస్తే లెఫ్ట్ షార్ట్ కట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి. లెఫ్ట్ షార్ట్ కట్ అంటే ఈ లెఫ్ట్ అంటే స్వైప్ అప్ చేయడం ద్వారా మనం ఏ యాక్షన్స్ చేసుకోవచ్చు అని. యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మనం యాడ్ చేయాలి ఫస్ట్, ఏదైనా కీవర్డ్స్ మనం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అది డిఫాల్ట్ అంటే అన్నీ మనం ఏమైనా కొత్తగా యాడ్ చేసి ఉంటే అన్నీ ఈ డిఫాల్ట్ కొట్టడం ద్వారా వెళ్ళిపోయి అన్నీ నార్మల్ అవుతుంది. డిక్లైన్ అంటే అప్ స్వైప్ చేయడం ద్వారా కాల్ కట్ చేయొచ్చు. రిజెక్ట్ అంటే అప్ స్వైప్ చేయడం ద్వారా వీడియో కాల్ని కట్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ని కట్ చేయొచ్చు. హ్యాంగ్ అప్ చేసుకోవచ్చు. ఎండ్ కాల్ అంటే మీరు మొబైల్లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎండ్ కాల్ చేసుకోవచ్చు. ప్రీవియస్, నావిగేట్ అప్. ఓకే, సో ఇలా అప్ షార్ట్ కట్కి జెస్టర్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకటి కొత్తగా యాడ్ చేద్దాం. కొత్తగా ఏదైనా ఒకటి యాడ్ చేద్దాం. Left shortcut keywords. Home button. మనం ఏది యాడ్ చేద్దాం? ఓకే, ఇక్కడ ఈ ప్రీవియస్ ఉంది కదా, ఈ ప్రీవియస్ని డిలీట్ చేద్దాం ఫస్ట్.
Delete previous asterisk. Delete OK button. Left shortcut ఇప్పుడు దీన్ని keywords. డిలీట్ చేసాం. ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ చేద్దాం. నేను ఎందుకు డిలీట్ చేశానంటే నేను యాడ్ చేసేది కూడా యూట్యూబ్ నుండే కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ అంటే యూట్యూబ్లో వీడియో కావచ్చు లేండి ఎక్కడన్నా ప్రీవియస్ రావచ్చు. బట్ నేను ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ చేస్తున్నాను, చూద్దాం. YouTube. యూట్యూబ్ Information. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుంటున్నాను. 22 videos. Video. CS. How to CSR Part 4. Explaining feedbacks. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీద Video player. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్. ఓకే, Rewind 10 seconds button. ఈ రివైండ్ 10 seconds అనేదాన్ని కాపీ చేసుకుందాం ఫస్ట్. Function. Copy. Copied. నేను పెట్టుకున్న జెస్టర్ ద్వారా కూడా కాపీ చేయొచ్చు, బట్ నేను ఫంక్షన్ మెన్యూ ద్వారా తీసుకొని కాపీ చేశాను. ఇప్పుడు కాపీ చేశాను కదా, ఇప్పుడు Left left add. యాడ్. Text box showing recently copied. Rewind 10 seconds. ఇప్పుడు నేను పేస్ట్ చేసేసాను ఇది. ఓకే, Edit cancel. OK button. ఓకే, Left shortcut. యాడ్ అయిపోయింది. ఇప్పుడు రివైండ్ 10 seconds అనేది యాడ్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ని ఎందుకు డిలీట్ చేశానంటే ప్రీవియస్ కూడా ఉండి మనం రివైండ్ 10 seconds యాడ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ కూడా ఏదైనా చూపించవచ్చు, బట్ రివైండ్ 10 seconds ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds అది బాగుంటుంది, అంటే కన్వీనియంట్గా ఉంటుందని అది చూపిస్తున్నాను. నేను ఇది ఎందుకు డిలీట్ చేశానంటే ప్రీవియస్ అంటే షార్ట్ కట్ అప్ అంటే అప్ స్వైప్ అంటే లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్కి ప్రీవియస్ సెట్ అయింది. ప్రీవియస్ అంటే యూట్యూబ్లో కూడా ప్రీవియస్ వీడియో ఉంటుంది కదా, అంటే అప్ స్వైప్ చేస్తే ప్రీవియస్ వీడియో వెళ్ళానా లేదంటే రివైండ్ 10 seconds వెళ్ళాలనా, అందుకే నేను రివైండ్ 10 seconds యాడ్ చేసి ప్రీవియస్ అనేది డిలీట్ చేశాను. అందుకే మీరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివైండ్ 10 seconds ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds అవి రెండు ఒక పేర్ అనుకోండి. మీరు లెఫ్ట్ షార్ట్ కట్లో రివైండ్ 10 seconds యాడ్ చేయాలి, రైట్ షార్ట్ కట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ 10 secondsని యాడ్ చేయాలి. అంతేగాని రెండింటిని ఒకే దగ్గర యాడ్ చేయడం ద్వారా లెఫ్ట్ షార్ట్ కట్లోనే రివైండ్ 10 seconds ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds యాడ్ చేశారనుకోండి, అది అప్పుడు లెఫ్ట్ షార్ట్ కట్ మీరు ఇచ్చారనుకోండి, అది రివైండ్ 10 seconds వెళ్తుందా ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds వెళ్తుందా, అందుకు మీరు రైట్ షార్ట్ కట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ 10 seconds యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ రైట్ షార్ట్ కట్ దీని మీద క్లిక్ చేద్దాం. ఆన్సర్ యాక్సెప్ట్ అంటే వీడియో కాల్స్ని యాక్సెప్ట్ చేసుకోవడం. స్పీకర్ ఫోన్ అంటే స్పీకర్ ఫోన్ ఏంటంటే మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు డౌన్ స్వైప్ చేశారనుకోండి స్పీకర్ వచ్చింది, మళ్ళీ డౌన్ స్వైప్ చేస్తే ఇయర్ పీస్ స్పీకర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే నార్మల్ స్పీకర్ ఫోన్లోకి వెళ్ళిపోతుంది. అదే మళ్ళీ డౌన్ స్వైప్ చేస్తే లౌడ్ స్పీకర్కి వస్తుంది, మళ్ళీ డౌన్ స్వైప్ చేస్తే నార్మల్ స్పీకర్ ఫోన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అక్కడ ప్రీవియస్ ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ ఉంది, దీన్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు video player play video fast forward 10 seconds button. దీన్ని కాపీ చేసుకున్నాను. Right short right add. యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. Function paste edit content cancel OK. Right shortcut యాడ్ చేశాను. ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. YouTube. ఇప్పుడు డౌన్ స్వైప్ చేస్తాను. 0 minutes 22 seconds of 14 minutes 53 seconds. చూసారా ఈజీగా ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకోసారి చూద్దాం. 0 minutes 32 seconds of 14 minutes 53 seconds. ఇప్పుడు అప్ స్వైప్ చేద్దాం. 0 minutes 22 seconds of 14 minutes 53 seconds. చూసారా 32 seconds దగ్గర ఉంది, 22 secondsకి వచ్చింది. ఇలా మనం షార్ట్ కట్ కీవర్డ్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇంతే కాదు, ఇప్పుడు కొత్తగా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే విండో అయి ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు యూట్యూబ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ కొట్టారు, పాజ్ వీడియోకి మనం ఒక జెస్టర్ని యాడ్ చేయలేము. ఇప్పుడు అప్ స్వైప్కి రివైండ్ పెట్టాం కదా, మళ్ళీ అప్ షార్ట్ కట్ అదే లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్లోకి వెళ్ళి పాజ్ వీడియోని కాపీ చేసి పేస్ట్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి అప్ స్వైప్ చేస్తే అది రివైండ్ చేయాలన్నా పాజ్ వీడియో చేయాలన్నా, ఎందుకంటే రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అందుకు ఒక విండో చేంజ్ చేయాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో రివైండ్ 10 secondsకి లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ దగ్గర యాడ్ చేసాం కదా, అదే లెఫ్ట్ షార్ట్ కట్ కీవర్డ్స్ దగ్గర యూట్యూబ్లో నోటిఫికేషన్స్కి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. YouTube. ఈ వీడియోని క్లోజ్ చేసేద్దాం. Close menu. Home. Home. Cast. Search button. Navigate. Cast. New button. New. Videos. Search. Back. Home. System. YouTube. ఓకే, Cat. Search. Cast. ఫస్ట్ నా అకౌంట్ ఎనేబుల్ చేస్తాను ఇక్కడ. Google history. Switch it. Add S. ఓకే, YouTube. ఇప్పుడు YouTube. Search. Notifications. 3 button. ఓకే, దీన్ని కాపీ చేద్దాం. Copied. Home. System launcher. Phone. Home. జీ షో ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. G show. Right. Default answer. ఓకే, Use left shortcut keywords. ఇక్కడ Left add. Text. యాడ్ ప్లేస్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Paste. Edit content. Left shortcut key English. Home. System launch. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. Notifications. 3 button. Home button. ఓకే, ఇప్పుడు హోమ్ బటన్ మీద ఫోకస్ ఉంది కదా. ఇప్పుడు అప్ స్వైప్ చేస్తాను. Overview button. New button. Viditho. Add. YouTube. Search button. Collapsing head. Search మనకు button. వర్క్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Copied. సెర్చ్ యాడ్ చేసి చూద్దాం. System launcher. G show. Left. Default. Add. Text. Show. Edit content. Search text. Left shortcut. System launcher. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. YouTube. Collapsing header search. YouTube. Search button. సో ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ అక్కడికి కూడా అంటే రైట్ షార్ట్ కట్లో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని యాడ్ చేయలేం. అది ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు, ఒక్కొక్కసారి వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం షార్ట్ కట్ కీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ విండో మాత్రం సేమ్ అయి ఉండకూడదు, అంటే విండో చేంజ్ అయి ఉండాలి. యూట్యూబ్లో వేరే విండో స్క్రీన్ చేంజ్ అయి ఉండాలి, ఇలా అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ మీరు కొత్త షార్ట్ కట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అప్ స్వైప్, డౌన్ స్వైప్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Super float action BTN.